హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణిషా డైలీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వెరీ సింపుల్ అండ్ టేస్టీ లెమన్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సెస్కి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇక్కడ 7 లెమన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక జ్యూసర్తో లెమన్ జ్యూస్ అంతా స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఈ జ్యూసర్తో మనం ఆరెంజ్ జ్యూస్ కానీ, బత్తాయి జ్యూస్ కానీ, మోసంబి జ్యూస్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా లెమన్ జ్యూస్ అంతా స్క్వీజ్ చేసేసిందో. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. అలానే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలానే పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత చెన్నాదాలు యాడ్ చేస్తున్నాను, శనగపప్పు. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ యాడ్ చేస్తున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అలానే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, టేస్ట్కి తగినంత. నేను ముందుగానే రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, రైస్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ రైస్ రెడీ అయిపోయింది. వితిన్ 5 to 10 మినిట్స్లోనే మార్నింగ్ టైమ్స్ లంచ్ బాక్సెస్కి ఈజీగా లెమన్ రైస్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.